అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం, షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. ముఖ్యమైన విషయం ఏమిటంటే స్పీకర్ నిర్ణయం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం 2 సంవత్సరాల పాటు కోర్టులో డేకిచ్చి చివరికి స్పీకర్ నిర్ణయాన్ని అయింది కాబట్టి సుప్రీంకోర్టులో కేసు తీసేశారు. అసలు వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ చేర్చుకున్నామని జెండాలు కప్పారు. దానం నాగేంద్ర లాంటి వాళ్ళు పార్టీ టికెట్ కూడా ఇచ్చి ఎంపీకి ఓడిపోయారు. ఇవాళ వరకు కాంగ్రెస్ అధిష్టాన వర్గం దీని గురించి అసలు ఏమీ పట్టించుకున్నట్టు కనపడలేదు. రెండోది దీనివల్ల ఏంటంటే రాజకీయ వ్యవస్థ దిగజారిపోతుంది. ఏ పార్టీలు ఎవరు ఉంటారో తెలియదు. పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇది మొదటి తప్పు. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా ఆలోచించాలా. ఈ పారాచూట్ జనాన్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు పార్టీ చేర్చుకుంటే పద్ధతి ఎలక్షన్ పెడతారు, గెలవటం ఆటో రకంగా ఉండేదే. లోగడ స్పీకర్లు అందరూ కూడా అదే చేశారు. కానీ స్పీకర్ వ్యవస్థను కూడా పట్టించుకోవట్లేదు అధికార పార్టీ కానీ. ఎందుకని దీనికి అధిష్టాన వర్గం ఉంటుంది కాంగ్రెస్, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఇది ఒక మైనస్ ఏంటంటే పబ్లిక్లో కానీ చదువుకున్న వాళ్ళ దగ్గర ఇది ఒక తేలికైన వ్యవహారం, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా. రెండవది హైడ్రా పేరుతో ఇళ్ళు కట్టిస్తూ అంటున్నారు. హైడ్రా పేరుతో కూల్చివేతలే జరిగింది కాబట్టి గత 2 సంవత్సరాలు 3 నెలల లోపల కొత్త ఇళ్ళు ఎక్కడ మామూలు ఇందరూ మిళ్ళారు పల్లెటూళ్ళు కొన్నిసార్లు మొదలు పెట్టారు. హైడ్రా పేరుతో హైదరాబాద్లో కూల్చివేతలే. మన ఈ లాస్ట్ వారం బట్టి ఖమ్మంలో వెలుగుమట్లో 600 ఇళ్ళు 800 ఇళ్ళు కూల్చినాం అంటారు. తిరిగి మళ్ళీ అక్కడ 311 మందికి ఇళ్ళు ఇస్తున్నాం అంటారు. అసలు కోల్చడం ఎందుకు, మళ్ళీ అక్కడ ఇళ్ళు ఇటు మీద ఇద్దరు ఇళ్ళు ఇళ్ళు ఎందుకు కూర్చారో ఇప్పుడు వరకు తెలియదా. వాళ్ళు అందులో అనర్హులు ఉంటే వాళ్ళని తీసేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి తీసేసి ప్రత్యామ్నాయం చూపించడం చేయకుండా చేశారు. అంటే అసలు ప్రభుత్వ పాలన కానీ చేస్తుందా లేదా అనేది కూడా డౌటే. రెండోది ప్రతిపక్షాలు కూడా దాని గురించి ఈ పారాచూటు మిగతా జనాన్ని పట్టుకున్నారు, ఈ మీడియాని. వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అవటం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. 2 లక్షల ఎకరాల్లో ఫారెస్ట్ భూమిని పట్టాలు ఇప్పించిన దాకా కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడింది గిరిజనుల కోసం. వాళ్ళ పట్టాలు ఇప్పించి వాళ్ళందరికీ పోడు భూములకు పట్టాలు ఇప్పించిన దాకా. మరి వెలుగుమట్ల విషయంలో ఎందుకు మిగతా పార్టీలు పట్టించుకోవట్లేదో తెలియదు. వీళ్ళు కూల్చారు, వాళ్ళు అనాథ చేశారు. ఒకవైపున గ్యాస్ టైటు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు వాడు నిరాశ్రయులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూపించినట్టు కనపడలే. వాళ్ళ అనర్హులు ఉంటే వాళ్ళకు కూడా ఏదో చూపించాల్సిన పని ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ అధిష్టానం వారు కానీ మిగతా పార్టీలు కానీ దీని గురించి అఖిలపక్ష ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సింది పోయి ఎవరికి వాళ్ళు ఏమైనా తీరన్నట్టు ఉంది. అధికార పార్టీలో కూడా ఎవరికి వారు ఏమైనా తీరన్నట్టు ఉంది. ఏ ప్రభుత్వం కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ మిగతా వాళ్ళు కూడా ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండేట్టు చూడటం అనేది కనపట్లేదు. కొన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుకూలంగా రాసుకోవడం, యాడ్లకి కోట్లు ఖర్చు పెడుతున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప కొత్త పనులు ఏమి చేసినట్టు కనపట్లేదు వాళ్ళకు కూడా. ఇప్పుడు వరకు ఏంటంటే అసలు వైట్ పేపర్ దీని మీద ఏంటంటే అసలు రిలీజ్ చేయాలి, అసలు మొత్తం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అసలు మొత్తం మీద అసలు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అంతా ఖర్చు అంతా పబ్లిక్ డొమైన్ వాళ్ళకు కూడా పెట్టట్లేదు. అసలు అది ముందు చేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇట్లు